సో నిన్న నైట్ ద ప్యారడైజ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో నుంచి ఒక ట్వీట్ వచ్చింది బ్రో. అదేంటంటే, టు ఆల్ జోకర్స్, మీరు మా మీద బతుకుతున్నారు ఎందుకంటే మేము బతకనిస్తున్నాం కాబట్టి. ప్యారడైజ్ ఈజ్ ఆల్ గుడ్, అంతా బాగా నడుస్తుంది. సో మీన్ వైల్ జోకర్స్, మీరు మా మీద బతకండి ఎందుకంటే గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి అని ట్వీట్ వేశారు బ్రో. సో ఎందుకు ఈ ట్వీట్ వేశారంటే, మీకు రాగడి ఛానల్ తెలుసుగా, తెలియకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆయన ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదేంటంటే, ఇంత హడావిడిగా ద ప్యారడైజ్ గ్లిమ్స్ ఎందుకు రిలీజ్ చేశారంటే ఫినాన్షియర్స్కి చూపించుకోవడానికి, మేము ఇంత స్కేల్లో తీస్తున్నామని చెప్పడానికి. ఎందుకంటే నాని గారికి అంత థియేట్రికల్ బిజినెస్ లేదు, లార్జ్లీ అయింది ఓటీటీ డ్రివెన్ బిజినెస్. సో ప్యారడైజ్ గ్లిమ్స్ గురించి సోషల్ మీడియాలో కొంచెం నెగటివ్ వచ్చింది, అందుకని ద ప్యారడైజ్ సినిమాకి వాళ్ళు అనుకున్నంత బడ్జెట్ రాలేదు అని పోస్ట్ చేశాడు బ్రో. దీనికి ద ప్యారడైజ్ టీం వాళ్ళు, ఇందాక చెప్పా కదా, అలా రియాక్ట్ అయ్యారు. సో ద ప్యారడైజ్ టీం వాళ్ళ ట్వీట్కి రియాక్ట్ అవుతూ రాగడి బ్రో ఒక 14 minutes వీడియో చేసి పెట్టాడు బ్రో. యాక్చువల్లీ రాగడి బ్రో ఏం రియాక్ట్ అయ్యాడో కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా, కానీ రాగడి బ్రో మాటలు నాకు అర్థం కావు బ్రో. ఆయన ఏవేవో చెప్తాడు, లెజిటిమేట్ అంటాడు, ఫ్యూడల్ మెంటాలిటీ అంటాడు, స్పెక్యులేటివ్ అనాలిసిస్ అంటాడు. సో కాంటెక్స్ట్ అర్థమైంది కదా, మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి. ఆయన ఏం చెప్పాడో మీకేం అర్థమైందో తర్వాత వచ్చి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.